ఈరోజు దేవుని వాగ్దానం. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో ఈ యొక్క 6వ మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా యేసు ప్రతి ఒక్కరి పాపముల కోసము సిలువలో మరణించి ఘోర యాతన పడిన ఆ సమయంలో చేదు చిరుకను ఆయనకు త్రాగనిచ్చారు. హిస్సోపును ఒక పుడకకు తగిలించి ఆయన నోటికి అందించినట్టుగా 29వ వచనంలో చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. దాహమని యేసుక్రీస్తుల వారు అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారికి చిరుకనిచ్చి ఆ తర్వాత ఆ చిరుకను పుచ్చుకున్న తర్వాత సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన ఆ సన్నివేశాన్ని, ఆ యొక్క మాటను, 6వ మాటను యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, ఘోర యాతన పడుతున్న ఆ సమయంలో, భయంకరమైన ప్రాణము విలవిలలాడుతున్న ఆ సమయంలో యేసుక్రీస్తుల వారు తన దేవుని సన్నిధిలో యెహోవా దేవుడు తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నిర్వర్తించి సమాప్తమైనదని దేవుని ఎదుట ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, దేవుడు మీకు అప్పగించిన ప్రతి బాధ్యతను ప్రేమతో నిర్వర్తించుటకు, ఆయన చేసిన ప్రతి మేళ్లను బట్టి మనము ఆయన మనకి అప్పగించిన ప్రతి పనిని ఖచ్చితంగా నెరవేర్చేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ యొక్క 6వ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని మనల్ని మనం పరిశీలించుకొని, దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని తూచా తప్పకుండా పాటించి మనం సంపూర్తి చేయుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవానికి వందనాలు. మీరు సిలువలో పలికిన 6వ మాటను ఈ దినం ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే నీ సన్నిధిలో వారికి అప్పగించబడిన పనిని దేవా సక్రమంగా నిర్వర్తిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి. అవును ప్రభువా, తండ్రి, మీరైతే యెహోవా దేవుడు మీకు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేసి సమాప్తమైనదని సెలవిచ్చిన దేవుడు. ఈరోజు మేమును ఆ రీతిగా చేసి నీ సన్నిధిలో ముందుకు సాగుదుముగాక. మీ పనిని తప్పక నెరవేర్చి సమాప్తి చేయుదుముగాక. అలాంటి నీ కృపనిచ్చిన